చాలామంది జుట్టు రాలిపోతుంది. ఇంట్లో ఎక్కడ చూసినా జుట్టు అనేది రాలిపోయి కనపడుతూ ఉంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. లవంగాలను ఉపయోగించడం వల్ల జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుందని శాస్త్రీయ పరంగా నిర్ధారించబడింది. లవంగాలను జుట్టుకు ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చుండ్రును నివారించడంలో సహాయపడతాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించగలవు మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల తల మీద ఉన్నటువంటి దురద వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. అంతేకాదండి, లవంగాలలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుకు కారణమయ్యే శీలింధ్రాలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. లవంగాలను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఈ విధంగా లవంగాలను వేసుకోవాలి. ఇక మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులండి. మెంతులు జుట్టుకు అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి, జుట్టు చివర్లు చిట్లడం నివారించడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి మెంతులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. అంతేకాదండి, మెంతుల్లో ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ కలిగి ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి రక్త ప్రసరణ మెరుగుపరిచేలాగా చూసుకుంటాయి. జుట్టు కుదుళ్లకు బలోపేతం చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని పూర్తిగా నివారిస్తాయి. మెంతులను ఉపయోగించడం వల్ల కూడా మన జుట్టుకు అనేకమైన ఉపయోగాలు ఉన్నాయండి. లవంగాలు, మెంతులు అనేవి సాధారణంగా అందరికీ అందుబాటుగానే ఉంటాయండి. ప్రతి ఒక్కరి ఇళ్లలో మెంతులు, లవంగాలు అనేవి మనము ఉపయోగిస్తూనే ఉంటాం కదా. సో ఈ విధంగా మెంతులను కూడా తీసుకోవాలి. సో మెంతులను ఉపయోగించడం వల్ల మరొక బెనిఫిట్ ఏంటి అంటే, మెంతుల్ని తరచూ ఉపయోగిస్తూ ఉండడం వల్ల జుట్టు అనేది క్రమక్రమంగా నల్లబడుతుంది. జుట్టు అనేది తెల్లబడకుండా ఉంటుందండి. సో ఈ విధంగా 2 స్పూన్ల వరకు మెంతులు తీసుకోండి, సరిపోతాయి. సో ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టు అయినా మందంగా పెరగడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మనం తయారు చేసినది వారానికి ఎన్నిసార్లు ఉపయోగించాలి, ఎలా అప్లై చేసుకోవాలి అన్నది పూర్తిగా చూడండి. ఇక బిర్యానీ ఆకు తీసుకోవాలండి. బిర్యానీ ఆకు వల్ల ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టు అయినా మెండుగా పెరగడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. సో బిర్యానీ ఆకును ఇంగ్లీష్లో బే లీవ్స్ అంటారండి. సో బిర్యానీ ఆకులు అనేవి మన జుట్టు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా చుండ్రును తగ్గించడం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం. బిర్యానీ ఆకులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన తలపైన ఉన్నటువంటి దురదను తగ్గిస్తాయి మరియు జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడతాయి. నేను చెప్పేది మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, బిర్యానీ ఆకు వల్ల మన జుట్టుకు ఉన్నటువంటి ఉపయోగాలు అని చెప్పి. సో 100% రిజల్ట్ ఉంటుందండి. ఇక కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం మరిగించేటప్పటికి వాటర్ యొక్క కన్సిస్టెన్సీ అనేది కాస్త తగ్గాలండి. అంటే ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటే 3/4 వంతు వాటర్ అవ్వాలన్నమాట. మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా వాటర్కి పట్టాలి. ఎవరైతే జుట్టు రాలుతుంది, మాకు జుట్టు ఒత్తుగా పెరగాలి అనుకునేవారు ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది. మన ఛానల్లో హెయిర్ లవర్స్ చాలామంది ఉన్నారండి. సో ఈ రెమెడీని మగవాళ్ళు యూజ్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. నో ప్రాబ్లం అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడ మగ ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో మనం తీసుకున్నటువంటి ఫుడ్ కారణం వల్ల, పొల్యూషన్ వల్ల జుట్టు అనేది ఎక్కువగా రాలుతూ ఉంది. సో ఇదివరకు ఏంటంటే చక్కగా ఆవు పేడతోటి, పశువుల పేడతోటి పండించేవాళ్ళు. ఇప్పుడు కెమికల్స్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తే కానీ మనకు పంట అనేది చేతికి రావట్లేదు. సో ఎక్కువగా ఫెర్టిలైజర్స్ యూస్ చేసినటువంటి మెడిసిన్ ఫుడ్ తినడం వల్ల కూడా మన హెయిర్ అనేది ఎక్కువగా రాలుతూ ఉంది. సో మనకు వితౌట్ ఫెర్టిలైజర్స్ తోటి పంటలు అనేవి అసలు పండట్లేదు కదండి. పంట వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు ఫెర్టిలైజర్స్ అనేవి యూస్ చేస్తూ ఉండడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ అనేది ఎక్కువగా రాలుతుందండి. ఇక మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. గురువు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో మనకు మంచిగా జ్యోతిష్యం చెప్తారండి. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆస్తి తగాదాలు, ఎలాంటి సమస్యలు ఉన్నా కేవలం 5 రోజుల్లోనే పరిష్కరిస్తారు. స్క్రీన్ పైన నేను ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యారంటే మీరు జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండానే కేవలం ఫోన్ ద్వారానే మనం జ్యోతిష్యం అనేది చెప్పించుకోవచ్చు. మనకున్నటువంటి కష్టాలన్నీ పోగొట్టుకోవచ్చు. సో ఎక్కువ సమయం ఏం పట్టదండి. 2 నిమిషాల్లోనే ఈ విధంగా వాటర్ అనేది చక్కగా మరిగిపోతాయి. మనం యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి చక్కగా వాటర్కి పట్టి వాటర్ అనేవి పూర్తిగా కలర్ చేంజ్ అవుతుందండి. సో లవంగాలను ఉపయోగించడం వల్ల మన హెయిర్ అనేది చాలా లాంగ్గా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందని సైంటిఫికల్గా ప్రూవ్ అయిందండి. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా కొద్దిగంత చల్లారనివ్వాలండి. సో జుట్టు అనేది ఎక్కువగా ఎందుకు రాలుతుంది అని అంటే, మనము హెయిర్ పైన డస్ట్ ఉండి సరిగా హెడ్ బాత్ చేయక, అంతేకాకుండా తలస్నానం చేసిన తర్వాత పూర్తిగా ఆరకముందే జుట్టు అల్లుకోవడం వల్ల,
అంటే మనకు టైం అయిపోతుంది అని చెప్పి. సో హెయిర్ని కాస్త కేర్ తీసుకోవడం వల్ల మన జుట్టు అనేది చాలా లాంగ్గా పెరుగుతుందండి. మనకి ఎన్ని పనులున్నా సరే మన హెయిర్ పైన మనం కొద్దిగంత కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఈ విధంగా చక్కగా టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోండి. ఓకేనా. సో చూస్తున్నారు కదండి, వాటర్ అనేది పూర్తిగా కలర్ చేంజ్ అవుతాయి. సో డ్రింకింగ్ వాటరే తీసుకోవాలండి. మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి, అవి డ్రింకింగ్ వాటరే తీసుకోవాలి, ట్యాప్ వాటర్, సాల్ట్ వాటర్ కాకుండా. సో ఈ విధంగా లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లిక్విడ్లో మనము మన హెయిర్కి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే పారాచూట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తానండి. అప్పుడప్పుడు బాదం ఆయిల్ కూడా యూజ్ చేస్తానండి, కానీ ఎక్కువగా పారాచూట్ కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తూ ఉంటా. సో మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో డైలీ ఆయిల్ తీసుకోండి. సో ఖచ్చితంగా ఆయిల్ అయితే మిక్స్ చేసుకోవాలండి. మీరు నార్మల్గా మీ హెయిర్కి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కోకోనట్ ఆయిలే తీసుకోవాలని ఏం లేదు. చాలామంది డాబర్ ఆమ్లా అని ఇంకా డిఫరెంట్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదండి, నో ప్రాబ్లం. మీరు తరచూ ఏ ఆయిల్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఈ విధంగా ఆయిల్ కూడా ఖచ్చితంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఒక చిన్న స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే స్ప్రే బాటిల్లోకి ఫిల్ చేసుకోండి. లేదు స్ప్రే బాటిల్ అంటే నో ప్రాబ్లం అండి. ఇలాగే బౌల్లో ఉంచేసి కాటన్ తీసుకొని కాటన్ని ఉండలాగా చేసేసుకొని హెయిర్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. నేను నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తానండి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి. సో నార్మల్గా మనం ఆయిల్ని ఏ విధంగా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది అర్ధగంట పట్టే పని మనకు స్ప్రే చేసుకోవడం వల్ల 10 మినిట్స్లోనే అయిపోతుందండి. హెయిర్ మొత్తం స్ప్రే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇక వారానికి 2 సార్లు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో కూడా ఒక వారం వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ వారం రోజులున్నా అసలు పాడవదండి, కాకపోతే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. కాకపోతే అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకోండి. లేదు అని అంటే కాటన్ ఉంటుంది కదండి, దూది తీసుకొని ఉండలాగా చేసి హెయిర్ మొత్తం హెయిర్ ఫోలికల్స్ అంతా పట్టేలాగా జుట్టు కుదుళ్ళ నుంచి మొత్తం జుట్టు ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అప్లై చేసుకోవాలి. సో అర్ధగంట పట్టే పని ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల సింపుల్గా అయిపోతుందండి. 10 నిమిషాల్లో మొత్తం హెయిర్ అంతా స్ప్రే చేసేయచ్చు. ముఖ్యంగా ఈ విధంగా హెయిర్ స్ప్రే చేస్తూ ఖచ్చితంగా మసాజ్ చేసుకోవాలండి. ఫింగర్ టిప్స్ ఉంటాయి కదండి, వేళ్ళతోటి ఖచ్చితంగా మసాజ్ చేసుకోవాలి. జుట్టు కుదుళ్లకు మంచిగా పట్టాలన్నమాట. అంటే హెయిర్కి అప్లై చేసామంటే అప్లై చేసామన్నట్లు కాకుండా మంచిగా స్ప్రే చేసి ఈ విధంగా ఫింగర్ టిప్స్ తోటి మంచిగా మసాజ్ చేసేయండి. రక్త ప్రసరణ అనేది మెరుగుపడి జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోయి జుట్టు అనేది చాలా లాంగ్గా గ్రోత్ అవుతుందండి. సో వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. ఓకేనా. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే అప్లై చేసుకోవద్దండి. కూల్గా ఉన్నప్పుడు మన రూమ్ టెంపరేచర్కి అంటే కూలింగ్ అంతా తగ్గిపోయిన తర్వాత హెయిర్కి అప్లై చేసుకోండి. నేను చెప్పొచ్చేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, కానీ అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే బెనిఫిట్ అనేది అధికంగా ఉంటుంది. సో ఇది లవంగాల వల్ల మనకు జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పి సైంటిఫికల్గా ప్రూవ్ అయిందండి. మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి డౌట్ లేకుండా ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా బాగా మసాజ్ చేసుకొని 2 గంటల తర్వాత షాంపూ తోటి తలస్నానం చేసేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.